భయ్య ఎప్పుడు జర్మనీలో ఉండి ఇండియాలో ఫాల్స్ నరేటివ్ వీడియోస్ స్ప్రెడ్ చేయడం ఆర్ క్రియేట్ చేయడం ఇదే పని కాబట్టి ఆయనకి జియో పాలిటిక్స్ మీద అంత గ్రిప్ లేదు. అండ్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఏ దేశం వాళ్ళు ప్రపంచం మొత్తానికి మేము మీ దేశంలోకి స్పైస్ పంపిస్తున్నాము అని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు? అంటే బ్రో లాజిక్లు మాట్లాడాడు కదా, బికాజ్ ఆయన ఏమనుకుంటుండు, ఇండియా రా ఏజెంట్స్ ని ఆల్రెడీ పంపిస్తుంది అనుకుంటుండు. అంటే ఈయన ఇండియా నుంచి జర్మనీలో ఎట్లా సెటిల్ అయిండు అట్లా పంపిస్తున్నాడు అని ఆయన అనుకుంటుండు, కానీ దాట్స్ నాట్ దేర్ జాబ్. అండ్ వాళ్ళ జాబ్ వచ్చేసి కోవర్ట్ ఆపరేషన్స్ చేయాలి, ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి, సీక్రెట్స్ తెలుసుకొని రాకి ఇన్ఫార్మ్ చేయాలి, అండ్ ఇండియాకి ఎలాంటి ప్రమాదం బయట దేశాల నుంచి రాకుండా చూసుకోవడం వాళ్ళ జాబ్. అండ్ బయటకు వచ్చి ప్రపంచంలో మేము ఇంతమంది రా ఏజెంట్స్ మా ఏజెంట్స్ని ఇలా ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నాము అని ఏ గవర్నమెంట్ ఒప్పుకోదు. ఇన్ కేస్ అలా ఓపెన్గా మీ ఏజెంట్ని ఏ దేశానికి పంపిస్తున్నారు అని ఓపెన్గా ఒప్పుకుంటే అది లీగల్గా డిప్లొమాటిక్గా యాక్ట్ ఆఫ్ వార్లా కన్సిడర్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ ద బ్రెయిన్ హీఈస్ యూజింగ్ టు మేక్ వీడియోస్. అండ్ ఈయనని ఫాలో అయ్యేవారు ఈ వీడియోస్ నుంచి ఎలాంటి టేక్ అవేస్ తీసుకుంటున్నారు అన్నదే పెద్ద క్వశ్చన్. బీయింగ్ క్వైట్ ఆనెస్ట్, ఆయనని ఫాలో అయ్యేవాళ్ళు మోస్ట్లీ యాంటీ ఇండియన్స్ ఆర్ గవర్నమెంట్ ని హేట్ చేసేవాళ్ళు. వాళ్ళ సెన్స్లెస్ పర్సెప్షన్ కి సపోర్ట్ గా మాట్లాడతాడు కాబట్టి వాళ్ళు ధ్రువ్ రాఠీని ఫాలో అవుతారు. లైక్ నేను ఆలోచించేది కరెక్టేనా అని చెప్పడానికి ఎవరైనా కావాలి, అండ్ ధ్రువ్ రాఠీ వాళ్ళకి అదే ఇస్తున్నాడు, లాజిక్ లేకుండా విత్ జీరో కాంటెక్స్ట్. ఇవాళ మనం ఈ సెన్స్లెస్ మ్యానిపులేషన్ ని టియర్ డౌన్ చేయబోతున్నాం. అండ్ మన బార్డర్ లోపల ఉన్న నిజమైన శత్రువులు ఎవరు, ప్రాపగండాని ఎవరు సెట్ చేస్తున్నారో కూడా చూడబోతున్నాం. చాలా మంది అంటున్నారు ఇది బీజేపీ ఫండెడ్ మూవీ, పెద్ద ప్రాపగండా అని. కానీ మూవీలో బీజేపీని ఎలా యూజ్ చేశారు అన్నది ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఇన్ కేస్ బీజేపీ ఫండెడ్ మూవీ అయితే బీజేపీని ఇంకెక్కువ ఎలివేట్ చేయొచ్చు, వాళ్ళు చేసిన పాజిటివిటీని మూవీలో ఇంకెక్కువ చూపించవచ్చు. కానీ మూవీలో ఒక స్పై లైఫ్ గవర్నమెంట్ డెసిజన్ తో ఎలా లింక్ అయి ఉంటుంది అన్నది చూపించారు. అండ్ బేసికలీ డైరెక్టర్ యొక్క ఐడియల్ మెసేజ్ ఏంటి అండ్ అతని ఐడియాలజీ ఏంటి అన్నది కన్సిడర్ చేయాలి. వెల్, ద ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. ద మూవీ ఈజ్ ఆల్ అబౌట్ నేషనలిజం అండ్ రియల్ స్పై లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది అన్నది ఒక ఐ ఓపెనర్. ఇన్ని ఇయర్స్ ఫాలో అవుతున్న ఒక స్టీరియో టైప్ మూవీ ప్యాటర్న్స్ ని బేక్ చేసింది. ఇన్ కేస్ కొన్ని ఇయర్స్ నుంచి చూపించిన స్పై మూవీ కరెక్ట్ అయితే ఇండియాలో ఇన్ని అటాక్స్ అవ్వవు. అండ్ మీ శత్రు దేశం గురించి నిజం చెప్పడం ఈ మూవీ యొక్క మెయిన్ ఎజెండా. అండ్ ఈ మూవీని చూసిన ఆడియన్స్ బీజేపీ పాయింట్ కి అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు. దే ఆర్ కనెక్టింగ్ టు ద ఎమోషన్ అండ్ ప్యాట్రియాటిజం ఆఫ్ అ స్పై అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ అ కంట్రీ. ఈ మూవీలో నాకు నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది. అండ్ हिंदुस्तानियों का सबसे बड़ा दुश्मन हिंदुस्तानी ही है, पाकिस्तान तो दूसरे नंबर पर आता है. ఈ డైలాగ్ ని జస్టిఫై చేస్తుంది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్. ఆల్ఫలా యూనివర్సిటీలో చాలా మంది స్టూడెంట్స్ రిక్రూట్ అయ్యారు, అంటే క్రిమినల్స్ మన దేశంలోనే ఉన్నారు. రీసెంట్ గా ఇరాన్ వార్ టైంలో కూడా కొంతమంది అమెరికన్స్ అండ్ యుక్రెయినియన్స్ పట్టుబడ్డారు. దిస్ ఇస్ నాట్ ఫ్రిక్షన్, ఇది రియాలిటీ. ఇది ఎనిమీస్ బార్డర్ లోపలే ఉన్నారు అని ప్రూఫ్ చేస్తుంది. ఈ మూవీలో ఆతిక్ అహ్మద్ అని ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఈ గ్యాంగ్స్టర్ ఐఎస్ఐ మరియు లష్కర్-ఏ తోయిబాతో టచ్ లో ఉన్నాడు, యూప్ లో వెపన్ డీల్ చేశాడు అని చూపించారు. ధ్రువ్ రాఠీ ఇది ప్రాపగండా అని పిలిచాడు. కానీ ఫ్యాక్ట్స్ చూద్దాం.